Hello everyone, welcome back to Advaita Academy. టీఎస్ జెన్కో ఏ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కోసము మనం లాస్ట్ వీడియోలో సెట్ ట్రాన్స్ఫార్మ్ అన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని కూడా ఒక దగ్గర చూసినాం కదా. సో ఈ వీడియోలో అదే జెడ్ ట్రాన్స్ఫార్మ్ కాన్సెప్ట్ లో ప్రీవియస్ గా అడిగిన ఒక 6 క్వశ్చన్స్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ లో ప్రీవియస్ గా అడిగిన ఒక 6 క్వశ్చన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేద్దాం. ఓకేనా? రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది డైరెక్ట్ క్వశ్చన్, అవునా కదా? సో ఈఎస్సి 2013 లో అడిగిన క్వశ్చన్ చూడండి. ఇది సో ఏమి ఇచ్చినా చూడండి, ఫర్ ద డిస్క్రీట్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ యూ ఆఫ్ ఎన్, వాట్ ఈస్ ద జెడ్ ట్రాన్స్ఫార్మ్ అని అడుగుతున్నాడు. సో నేను ఆల్రెడీ మీకు ఫార్ములాస్ ఇచ్చినాను. రెండే రెండు స్టాండర్డ్ సిగ్నల్స్ ఉన్నాయని చెప్పినాను జెడ్ ట్రాన్స్ఫార్మ్ లో. ఏ పవర్ ఎన్ ఇంటూ యూ ఆఫ్ ఎన్ కి జెడ్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి ఏంటి? జెడ్ బై జెడ్ మైనస్ ఏ. వాట్ ఈస్ ద ఆర్ఓసి? mod z greater than mod a. అదే ఇంకొక సిగ్నల్ ఏంటి? ఏ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ ఇంటూ యూ ఆఫ్ మైనస్ ఎన్ మైనస్ 1. ఈ సిగ్నల్ యొక్క జెడ్ ట్రాన్స్ఫార్మ్ కూడా సేమే, జెడ్ బై జెడ్ మైనస్ ఏనే, కాకపోతే ఆర్ఓసి డిఫరెన్స్ mod z లెస్ దాన్ mod a అనమాట. ఈ రెండు మాత్రమే స్టాండర్డ్ సిగ్నల్స్. ఓకేనా? సో అందుకే లాస్ట్ వీడియో కనుక మీరు చూడకపోతే ప్లీజ్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకే, సో ఆ వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా డిస్కస్ చేసినాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఈఎస్సి 2014 లో అడిగిన క్వశ్చన్ ఇది. ఇఫ్ ద జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 1 1 మైనస్ 1 మైనస్ 1 ఈజ్ ఎక్స్ ఆఫ్ జెడ్, దెన్ ఎక్స్ ఆఫ్ 1/2 ఎంత అని అడుగుతుంది. ఎక్స్ ఆఫ్ 1/2 ఎంత? ఇది క్యాపిటల్ ఎక్స్ ఉంది అంటే ఏంటి? ట్రాన్స్ఫార్మ్ అనమాట. ట్రాన్స్ఫార్మ్ ఎట్ 1/2 అంటే ఎక్స్ ఆఫ్ జెడ్ కనుక్కొని లాస్ట్ లో జెడ్ ఇస్ ఈక్వల్ టు 1/2 కనుక్కోవాలంట. ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? మనకు తెలుసు కదా ఎక్స్ ఆఫ్ జెడ్ ఫార్ములా ఏంటి? ఎక్స్ ఆఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు సో ఇప్పుడు మనకి ఎక్స్ ఆఫ్ ఎన్ ఇచ్చినాడు కదా. ఎక్స్ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 1 1 మైనస్ 1 మైనస్ 1. సో యాక్చువల్గా అయితే మీకు ఇక్కడ ఆరో సింబల్ లాగా ఒకటి ఇవ్వాలన్నమాట. యాక్చువల్గా అయితే ఆరో సింబల్ లాగా ఒకటి ఇవ్వాలి. ఇస్తే అది ఆరో సింబల్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అది ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అయినట్టు అనమాట. సో ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి బై డిఫాల్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 నుంచే స్టార్ట్ అయింది అనుకోండి. సో ఇక్కడ నుంచి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, ఇది ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2, ఇది ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ వరకు ఉన్నాయి కదా ఎన్ వాల్యూస్. కాబట్టి జెడ్ ట్రాన్స్ఫార్మ్ మనం ఏం రాయొచ్చు? సమ్మేషన్ n is equal to 0 to 3 x of n into z power minus n రాయొచ్చు. అప్పుడు ఏమైతే చెప్పండి, ఎక్స్పాండ్ చేస్తే. సో ఫస్ట్ n is equal to 0 పెట్టండి, x of 0 అయిపోతుంది. ఎందుకు? z power minus 0 అంటే కూడా 1 కాబట్టి z power minus 0 అంటే z power 1 by z power 0, 1 by z power 0 అంటే 1 అయిపోతుంది. నెక్స్ట్ n ప్లస్ లో 1 పెట్టండి, x of 1 into z power minus 1 అంటే by z రాయొచ్చు, అవునా? ప్లస్ ఎక్స్ ఆఫ్ 2 ఇంటూ జెడ్ పవర్ మైనస్ 2, జెడ్ పవర్ మైనస్ 2 ఏం రాయొచ్చు? బై జెడ్ స్క్వేర్ రాయొచ్చు. ప్లస్ ఎక్స్ ఆఫ్ 3 ఇంటూ జెడ్ పవర్ మైనస్ 3, జెడ్ పవర్ మైనస్ 3 బై జెడ్ క్యూబ్ కూడా రాయొచ్చు. ఓకేనా? ఇది ఎక్స్పాన్షన్. ఇప్పుడు జెడ్ ప్లస్ మనం ఏం పెట్టాలి? 1/2 పెట్టాలి, అంతే, సింపుల్. సో ఎక్స్ ఆఫ్ 1/2 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ 0 అంటే ఎక్స్ ఆఫ్ 0 ఇదంతే ఏంటి? ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది ఎక్స్ ఆఫ్ 0 అన్నట్టే కదా. ఇది ఎక్స్ ఆఫ్ 1, ఇది ఎక్స్ ఆఫ్ 2, ఇది ఎక్స్ ఆఫ్ 3 అనమాట. ఓకే, 0 1 2 3 వాల్యూస్ 1 1 మైనస్ 1 మైనస్ 1. ఎక్స్ ఆఫ్ 0 ప్లేస్ మనం ఏం రాయొచ్చు? 1 రాయొచ్చు. ఎక్స్ ఆఫ్ 1 ప్లేస్ లో ఏముంది? 1 బై జెడ్ అంటే ఏంటి? ఎక్స్ ఆఫ్ 1 అంటే 1, ఎక్స్ ఆఫ్ 1 అంటే 1 బై జెడ్ అంటే 1/2 కదా. సో 1 బై 1/2 అనమాట, 1 బై 1/2. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ 2 అంటే ఏంటి? -1 కదా. ఎక్స్ ఆఫ్ 2 అంటే -1. సో చూడండి ఇక్కడ ఎక్స్ ఆఫ్ 2 అంటే -1, -1 బై జెడ్ స్క్వేర్, జెడ్ అంటే 1/2, జెడ్ స్క్వేర్ అంటే 1/4 బై 1/4 అయిపోతుంది. అలాగే జెడ్ పవర్ ఎక్స్ ఆఫ్ 3 అన్నా కూడా -1 కాబట్టి 1 బై ఇక్కడ జెడ్ క్యూబ్ ఉంది, జెడ్ క్యూబ్, జెడ్ అంటే 1/2, జెడ్ క్యూబ్ అంటే 1/2 అంతే. ఓకేనా? ఇప్పుడు చూడండి 1 ప్లస్ ఈ 1/2 ఉంది కదా, 1/2 పైకి వెళ్తే 2 అయిపోతుంది, 2 అయిపోతుంది. అలాగే 1/4 పైకి వెళ్తే 4 అయిపోతుంది. అలాగే 1/8 పైకి వెళ్తే -8 అయిపోతుంది. ఓకే, సో 1 + 2 ఎంత? 3 -4 -8 అంటే -12, 3 - 12 అంటే -9. సో
x of 1/2 is equal to -9. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఓకేనా? సో ఈ విధంగా మీరు ట్రాన్స్ఫార్మ్ యొక్క ఏదైనా ఒక వాల్యూ దగ్గర ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలి అన్నప్పుడు మనం ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అర్థమైంది కదా? రైట్. సో లెట్ us గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. సో బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడి వరకు వచ్చినారంటే మీరు వీడియో చూస్తున్నారంటే కంటెంట్ నచ్చిందని అనుకున్నాను. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ESE 2006 లో అడిగిన క్వశ్చన్. డైరెక్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ జెడ్ ఫార్ములా? సో మీకు ఆల్రెడీ తెలుసు, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఓకే, సో ఎక్స్ ఆఫ్ ఎన్ ఈస్ ఈక్వల్ టు 1/2 pi j, 1/2 pi j ఇంటిగ్రల్, క్లోజ్డ్ సర్కిల్ ఆఫ్ x of z into z power n minus 1 dz is the formula. ఓకేనా? జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఇట్లాంటి క్వశ్చన్ అయితే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా సింపుల్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ మాదిరి. జస్ట్ ఏ ప్లేస్ లో ఆల్ఫా. సో ఆల్ఫా పవర్ ఎన్ ఇంటూ యూ ఆఫ్ ఎన్, ఆల్ఫా పవర్ ఎన్ ఇంటూ యూ ఆఫ్ ఎన్. సో దీనికి జెడ్ ట్రాన్స్ఫార్మ్ అడుగుతున్నాడు. జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి? జెడ్ బై జెడ్ మైనస్ ఆల్ఫా. ఏంటి? ఏ ఆల్ఫా అంటే ఆల్ఫా. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, ESE 2007 లో అడిగిన క్వశ్చన్ ఇది. జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఇస్ ఎక్స్ ఆఫ్ జెడ్ అయితే వాట్ ఈస్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా నాట్ ఎన్ ఇంటూ ఎక్స్ ఆఫ్. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ ఏంటి చెప్పండి? మనం యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ. సో ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తే మనకు ఇక్కడ ఆన్సర్ వస్తుంది చెప్పండి? ఎక్స్ ఆఫ్, ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి? ఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్ లాగా ఉందా లేదా? సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పిన స్కేలింగ్ ఇన్ జెడ్ డొమైన్ అని ఒక ప్రాపర్టీ ఉంది, అవునా కదా? సో స్కేలింగ్ ఇన్ జెడ్ డొమైన్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ యూజ్ చేస్తే మనం ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయొచ్చు. సో ఏంటది ప్రాపర్టీ? ఎక్స్ ఆఫ్ ఎన్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ కనుక ఎక్స్ ఆఫ్ జెడ్ అయితే ఏ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్, జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఏమైపోతుంది? ఎక్స్ ఆఫ్ జెడ్ బై ఏ, ఎక్స్ ఆఫ్ జెడ్ బై ఏ, అవునా? సో ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది చెప్పండి? ఈ పవర్ జే ఒమేగా నాట్ ఎన్ని, ఈ పవర్ జే ఒమేగా నాట్ హోల్ పవర్ ఎన్ రాయచ్చా? ఎందుకంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అన్నప్పుడు ఏ పవర్ ఎంఎన్ అయిపోతుంది కదా. ఈ పవర్ జే ఒమేగా నాట్ హోల్ పవర్ ఎన్ అయినప్పుడు ఈ పవర్ జే ఒమేగా నాట్ ఎన్. సో ఈ పవర్ జే ఒమేగా నాట్ ని ఈ విధంగా రాసుకోవచ్చు, ఎందుకంటే ఈ ఫామ్ లోకి తీసుకురావచ్చు. ఎక్స్ ఆఫ్ ఎన్ ఏమైపోతుంది చెప్పండి? జెడ్ ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ ఏ ప్లేస్ లో ఏముంది? ఈ పవర్ జే ఒమేగా నాట్, కాబట్టి ఏమైతుంది? ఎక్స్ ఆఫ్ జెడ్ బై ఈ పవర్ జే ఒమేగా నాట్. ఉందా? అది లేదు. కాబట్టి ఈ పవర్ జే ఒమేగా నాట్ న్యూమరేటర్ పంపేది, అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఆఫ్ జెడ్ ఇంటూ ఈ పవర్ జే ఒమేగా నాట్ న్యూమరేటర్కి వస్తే ఈ పవర్ మైనస్ జే ఒమేగా నాట్ అయిపోతుంది, అవునా కదా? సో ఈ పవర్ జే ఒమేగా నాట్ పైకి వస్తే ఈ పవర్ మైనస్ జే ఒమేగా నాట్ అయిపోతుంది, లేదా ఈ పవర్ మైనస్ జే ఒమేగా నాట్ డినామినేటర్ పంపిస్తే బై ఈ పవర్ జే ఒమేగా నాట్, ఏదైనా ఒకటి. ఓకే, సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకేనా? సో ప్రాపర్టీస్ అనేవి అందుకే గుర్తుపెట్టుకోవాలి మేము జాగ్రత్తగా. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అవుట్పుట్ అడుగుతారనమాట. యూనిట్ స్టెప్ రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్ డిస్క్రైబ్డ్ బై ద డిఫరెన్స్ ఈక్వేషన్ y of n plus y of n minus 1 is equal to x of n is. ఓకే, సో ఈ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్ లో గనక ఎనీ ఈక్వేషన్ which relates, okay, any equation which gives relationship between input and output. ఏ ఈక్వేషన్ అయితే ఈక్వేషన్ which gives relationship between input and output is called difference equation. is called difference equation. గుర్తుపెట్టుకోండి. అదే మనము కంటిన్యూస్ లో అయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము, డిస్క్రీట్ లో అయితే డిఫరెన్స్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మీకు ఇచ్చిన డిఫరెన్స్ ఈక్వేషన్ ఏంటి? y of n ప్లస్ y of n minus 1 is equal to x of n. సో యూనిట్ స్టెప్ రెస్పాన్స్ అని అడుగుతున్నా, అంటే యూనిట్ స్టెప్ అనేది ఇన్పుట్, దాని కరెస్పాండింగ్ అవుట్పుట్. రెస్పాన్స్ అంటే అవుట్పుట్ అనమాట, దాని కరెస్పాండింగ్ అవుట్పుట్ అడుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది x of n is equal to u of n. సో x of n u of n అయితే
వాట్ ఈస్ ఎక్స్ ఆఫ్ జెడ్ చెప్పండి. యూ ఆఫ్ ఎన్ కి జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి, జెడ్ బై జెడ్ మైనస్ వన్. సో యూ ఆఫ్ ఎన్ ని 1 n ఇంటూ యూ ఆఫ్ ఎన్ గా రాసుకోవచ్చా రాయలేదు. సో అప్పుడు ఏ ప్లేస్ లో మనకి ఏమున్నట్టు 1 ఉన్నట్ట కదా. సో కాబట్టి యూ ఆఫ్ ఎన్ కి జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి, జెడ్ బై జెడ్ మైనస్ వన్, జెడ్ బై జెడ్ మైనస్ వన్. ఓకే, సింపుల్ గా ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్, దీన్ని ఈక్వేషన్ 1 అంటారు. ఇప్పుడు అప్లయింగ్ జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్ ఫర్ ఈక్వేషన్ 1. ఓకే, సో అప్లయింగ్ z transform on both sides of equation 1. అప్పుడు ఏమైతే చెప్పండి, y of n కి z ట్రాన్స్ఫార్మ్ y of z అవునా కదా. y of n కి z ట్రాన్స్ఫార్మ్ y of z ప్లస్ y of n మైనస్ 1. నేను ఆల్రెడీ చెప్పిన టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ, x of n z ట్రాన్స్ఫార్మ్ టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ ప్రకారము x of n కి z ట్రాన్స్ఫార్మ్ గనక x of z అయితే x of n minus n naught కి z ట్రాన్స్ఫార్మ్ ఏమైపోతుంది, z minus z పవర్ మైనస్ n naught ఇంటూ x of z. ఇక్కడ n naught ప్లేస్ లో 1 ఉంది అవునా, x ప్లేస్ లో y ఉంది. ఓకే, x of n minus n naught, x ప్లేస్ లో మనకేమో y ఉంది, n naught ప్లేస్ లో 1 ఉంది. అప్పుడు ఏం రాయొచ్చు, z పవర్ మైనస్ 1 ఇంటూ y of z is equal to x of z అవునా. ఎందుకు రైట్ హ్యాండ్ సైడ్ లో x of n ఉంది. వాట్ ఇస్ z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x of n, x of z అంటే మనం ఏం రాసినాం, z బై z మైనస్ 1. కాబట్టి ఇది ఏమైపోతుంది, z బై z మైనస్ 1. ఈ y ఆఫ్ z మనల్ని అడిగింది చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ y ఆఫ్ z అనమాట. సో ఈ y ఆఫ్ z ఏంటి అని అడుగుతున్నాడు మనల్ని క్వశ్చన్ లో. సో వాట్ ఈస్ y ఆఫ్ z అని అడుగుతున్నాడు. ఓకే, సో ఈ రెండు టర్మ్స్ నుంచి y ఆఫ్ z కామన్ తీయండి. 1 ప్లస్ z ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు z బై z మైనస్ 1. సో అప్పుడు y ఆఫ్ z ఏమైపోతుంది, z బై z మైనస్ 1 ఇంటూ ఈ టర్మ్ డినామినేటర్లోకి వస్తుంది కదా, 1 ప్లస్ z ఇన్వర్స్ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ 1 ప్లస్ z ఇన్వర్స్ ఏ విధంగా రాయొచ్చు, 1 ప్లస్ 1 బై z గా రాయొచ్చు. z ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది, z ప్లస్ 1 బై z అయిపోతుంది. ఓకేనా. సో అప్పుడు y ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు z బై z మైనస్ 1 ఇంటూ ఈ 1 ప్లస్ z ఇన్వర్స్ ప్లేస్ లో ఏం రాయొచ్చు, z ప్లస్ 1 బై z రాయొచ్చు. ఓకే, ఈ z ఉంది కదా డినామినేటర్, ఇది న్యూమరేటర్ పంపిస్తే పైకి వెళ్తుంది. ఇక్కడ ఒక z ఆల్రెడీ ఇంకొక z వస్తుంది, కాబట్టి ఏమవుతుంది, z స్క్వేర్ అయిపోతుంది అవునా. z స్క్వేర్ డివైడెడ్ బై z మైనస్ 1 ఇంటూ z ప్లస్ 1, అది ఆన్సర్. z స్క్వేర్ డివైడెడ్ బై, సో దట్ ఈస్ y ఆఫ్ z. సో అదే ఆన్సర్ అన్నమాట, z స్క్వేర్ డివైడెడ్ బై z ప్లస్ 1 ఇంటూ z మైనస్ 1. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఈ విధంగా మిమ్మల్ని యూనిట్ స్టెప్ రెస్పాన్స్ ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా చాలా అడుగుతారు. సో ఈ మోడల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. అర్థమైతే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకేనా. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.